నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరం భీం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు. నేడు రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న జోరు వాన. రామంతపూర్లో విద్యుత్ తీగలు తగిలి 5 మృతి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని ప్రతిపక్షాలకు బీజేపీ వినతి. నేడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. ట్యాంక్ బండ వద్ద పాపన్న విగ్రహానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీహార్లో ఓటు చోరీ జరిగిందని ఆరోపణలు అవాస్తవమన్న కేంద్ర ఎన్నికల సంఘం. ఆరోపణలపై అఫిడవిట్ ఇవ్వాలని రాహుల్ గాంధీకి ఈసీ అల్టిమేటం. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలన్న సిఈసి జ్ఞానేష్ కుమార్. బీహార్లోని ససారాం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ ఓటర్ అధికార యాత్ర. అర్హులకు ఓటు దూరం కావటాన్ని ఇండియా కూటమి అనుమతించదన్న రాహుల్ గాంధీ. నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు. యూరియా కొరత అంశాన్ని సభలో లేవనెత్తాలని కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల లేఖ. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం పడుతోంది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరటంతో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఫిలిం నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట వంటి ప్రముఖ ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో ఉన్న 19 మండలాల్లో ఆయా గ్రామాల్లో గత 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. నిర్మల్ జిల్లాలో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కడియం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి వరద నీరు పెరగడంతో నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేశారు. వ్యవసాయం ఉంది. దాంట్లో కొంత పొలము, వరి, కొంత పత్తి, కొంత సోయా వేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మొత్తం నాశనం అయిపోయింది సార్. 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది సార్. మాకు గవర్నమెంట్ దయతలిచి, మా రైతుల మీద దయతలిచి ఆదుకుంటే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. నాకు 6 ఎకరాల భూమి ఉంది సార్. దాంట్లో పత్తి, వరి, సోయా, జొన్న ఇలాంటి ఎన్నో రకరకాల పంటలు పెట్టినాం సార్. మొన్నటి నుంచి 4 రోజుల నుంచి వర్షం పడటం వల్ల అంతా కొట్టుకుపోయింది సార్. మాకు ఇప్పటికీ కూడా ఎకరానికి 30-40 వేలు మేము అప్పులు తీసుకొని పెట్టి సార్ ఇప్పుడు నీళ్ళ పాలు అవ్వడం వల్ల మాకు ఏ గవర్నమెంట్ ఆదుకోవటం లేదు. ఇప్పుడన్నా మీరు దయచేసి మాకు ఆదుకొని మాకు ఒక తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. తెలంగాణలో నేడు రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, కుమరం భీం, మంచిర్యాల, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షంతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, అల్వాల్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, షేక్పేట తదితర ప్రాంతాల్లో 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 3 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది.
జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. గత వారం రోజులుగా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జలాశయాలకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హైదరాబాద్లో వర్షాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, హైదరాబాద్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో జీహెచ్ఎంసీ ఎటువంటి చర్యలు తీసుకుంది? త్రిమూర్తులు గత వారం రోజులుగా చంద్రనగర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాత్రి వేళల్లో మనం చూసినట్టయితే ప్రధానంగా రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఈ ఉదయం తెల్లవారుజాము వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. కుత్బులాపూర్ కానివ్వండి, అదేవిధంగా సూరారం కాలనీ, గాజుల రామారం, అల్వాల్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఉదయం కొంత వర్షం తెరపినిచ్చినప్పటికీ మరి కాసేపట్లో మరో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్పారు. అయితే గత వారం రోజుల నుంచి జనగారులో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ ఛిద్రమైపోయాయి. అయితే జిహెచ్ఎంసీ కానీ, అటు జలమండలి అధికారులు కానివ్వండి, హైడ్రా అధికారులు కానివ్వండి, ఎప్పటికప్పుడు వీళ్ళకి చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రధానంగా స్కూళ్ళకు వెళ్లే సమయాల్లో, కార్యాలయాలకు వెళ్లే సమయాల్లో వర్షాలు పడడంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 3 రోజులుగా సెలవులు ఉండడంతో కొంత ఇబ్బందులు లేనప్పటికీ ఈ ఉదయం నుంచి కురుస్తున్నటువంటి ఈ ఉదయం మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది త్రిమూర్తులు. అయితే చంద్రశేఖర్, ఈ జంట జలాశయాల్లో వరద ప్రవాహం ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? త్రిమూర్తులు జంట జలాశయాలు ఇప్పటికే వాటిలో పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంది. అయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కాగ్నా గానీ, మూసీ కొన్ని నదుల నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో ఈ జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. హిమాయత్ సాగర్ నుంచి ఇప్పటికే అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. దీనివల్ల మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ బలకపూర్ కెనాల్ నుండి వస్తున్నటువంటి వాటర్ తోటి హుస్సేన్ సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. నీటిని కూడా కిందికి వదులుతున్నారు. దీనివల్ల అశోక్ నగర్, దోమలు కూడా కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు కొంచెం జలమయం కాగా జలమయమయ్యాయి. అయితే జంట జలాశయాల నుంచి మరికొద్ది ఇవాళ కానీ రేపు కానీ మళ్ళీ మరోసారి గేట్లు ఓపెన్ చేసేసి నీటిని దిగువగా వదిలే అవకాశం ఉన్నదని తెలుస్తుంది త్రిమూర్తులు. థ్యాంక్ యూ చంద్రశేఖర్. హైదరాబాద్లోని రామంతపూర్లో నిన్న అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్తు తీగలు తగిలి 5 వ్యక్తులు మృతి చెందారు. కృష్ణాష్టమి కారణంగా రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్తు తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా దూరంగా విసిరేసినట్లు పడిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకుని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 5 మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో 4 స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ పేరు ఖరారైంది. నిన్న సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరును ఎంపిక చేశారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా సేవలందిస్తున్నారు. 1957 మే 4న జన్మించిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్గా సేవలందించారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో తెలంగాణ గవర్నర్గాను అదనపు బాధ్యతలు నిర్వహించారు. లోక్సభ ఎంపీగా విధులు నిర్వహించిన రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు నడ్డా పిలుపునిచ్చారు. లోక్సభ, రాజ్యసభ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు మెజారిటీ ఉండటంతో రాధాకృష్ణన్ ఎన్నిక దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. सभी पहलुओं पर चर्चा हुई और नामों पर विस्तृत रूप से जो
पार्टी में एक्सरसाइज हुई थी, उन सारे एक्सरसाइज के बारे में डेलिब्रेशन हुआ, सभी के साथ चर्चा हुई, सुझाव मांगे गए और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नासामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे। ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ప్రకటించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలంలో సిపి రాధాకృష్ణన్ అంకిత భావం, వినయం, తెలివితేటలతో తనను తాను ప్రత్యేకంగా చూపించుకున్నారని ప్రధాని ప్రశంసించారు. వివిధ పదవులు నిర్వహించిన సమయంలో ఎల్లప్పుడూ సమాజ సేవ, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంపైనే దృష్టి పెట్టారన్నారు. తమిళనాడులో అట్టడుగు స్థాయిలో ఆయన విస్తృతంగా పనిచేశారని, ఎన్డీఏ కుటుంబం ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయాలని నిర్ణయించినందుకు సంతోషంగా ఉందని ప్రధాని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. రాధాకృష్ణన్ పార్లమెంటరీ జోక్యాలను చురుకైనవిగా ప్రశంసించిన ప్రధానమంత్రి తన గవర్నర్ పదవీ కాలంలో సామాన్య పౌరులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారించారని అన్నారు. రాధాకృష్ణన్ స్ఫూర్తిదాయకమైన ఉపరాష్ట్రపతి అవుతారని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన రాధాకృష్ణన్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభను సమర్థంగా నిర్వహించి ఆయన అందరి మన్ననలు పొందుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ట్యాంక్ బండ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్ ఎదురుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్లు పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన అనంతరం రవీంద్ర భారతిలో జరిగే పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సర్దార్ సర్వాయి పాపన్న బడుగుల నాయకుడు, బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత. అతని జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బహుజనుల ఆకాంక్ష మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, గౌడ, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు అమరవీరుల స్తూపం పక్కన ఈ విగ్రహానికి భూమి పూజ చేసి 11 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ముద్దు కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు ముద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. ఈ దీపావళికి దేశ ప్రజలు జీఎస్టీ సంస్కరణ నుంచి డబుల్ బోనస్ను పొందనున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణ తీసుకొస్తామని చెప్పారు. జీఎస్టీని సులభతరం చేయటం, పన్ను రేట్లను సవరించడం తమ ప్రభుత్వం ప్రయత్నం అన్నారు. ఈ సంస్కరణ వల్ల ఇది ప్రతి కుటుంబానికి, పేదలకు, మధ్యతరగతికి, ప్రతి చిన్న పెద్ద వ్యాపారస్తులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఢిల్లీలో 11,000 కోట్ల విలువైన 2 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో కనెక్టివిటీని బాగా మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ట్రాఫిక్ను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రణాళికలో భాగంగా ద్వారకా ఎక్స్ప్రెస్ వే నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీ, హర్యానా ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. సంస్కరణ అంటే సుపరిపాలన విస్తరణ అని ప్రధాని మోదీ అన్నారు. అందుకే నిరంతరం సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు. దేశ ప్రజలు వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రంతో ఖాదీని స్వీకరించారన్నారు. అదేవిధంగా దేశం కూడా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లపై నమ్మకం ఉంచిందన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రజల్లో అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఈసీపై విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, బీహార్ ఓటర్ల ప్రత్యేక సవరణ అంశాలపై ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. వివరాలు చూద్దాం. ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవని, ఎన్నికల సంఘం అన్ని పార్టీలను సమానంగా చూస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష పార్టీల నేతలు ఈసీపై చేస్తున్న ఆరోపణలకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం అధికారులు వివరణిచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కొందరు ఓటు చోరీ పేరుతో అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారని, ఇది ముమ్మాటికి రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లతో రాజకీయం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పందిస్తూ, ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుంటుందని తెలిపారు. దుష్ప్రచారాల పట్ల తాము ఏమాత్రం భయపడబోమని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో లక్షలాది మంది పోలింగ్ ఏజెంట్లు, ఉద్యోగులు సమర్థంగా తమ విధులు నిర్వహించారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడూ చట్టాలను గౌరవిస్తుందన్నారు. ఓటర్ల అనుమతి లేకుండానే కొంతమంది ఓటర్ల ఫోటోలు మీడియాలో వచ్చాయని, ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్నారు. चुनाव आयोग के लिए न तो कोई विपक्ष है, न तो कोई पक्ष है, सब समकक्ष हैं। चाहे किसी भी राजनीतिक दल का कोई भी हो, चुनाव आयोग अपने संवैधानिक कर्तव्य से पीछे नहीं हटेगा। पिछले 2 दशकों से लगभग सभी राजनीतिक दल मतदाता सूची में त्रुटियों के सुधार के लिए मांग करते रहे हैं. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీలు, ఓటర్లు, బిఎల్ఓలు భాగస్వాములయ్యారని, ఓటరు సవరణ జాబితాలో ఓటు తొలగిస్తే అభ్యంతరాలు తెలపచ్చన్నారు. బీహార్లో ఓటు చోరీ జరిగిందనే ఆరోపణలు వాస్తవం కాదని సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీలు నియమించిన బిఎల్ఓల సమక్షంలోనే ఎస్ఐఆర్ జరిగిందని, అయినప్పటికీ ఎస్ఐఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. एसआईआर की प्रक्रिया में सभी मतदाता, बूथ लेवल ऑफिसर्स और सभी राजनीतिक दलों द्वारा नामित 1.6 लाख बीएलएस ने मिलकर एक प्रारूप सूची तैयार की है. इस प्रारूप सूची की एक कॉपी आप सभी लोगों को दी गई है. बिहार के एसआईआर में 1 अगस्त से 1 सितंबर का समय निर्धारित है. अभी भी 15 दिन का समय बाकी है. चुनाव आयोग सभी राजनीतिक दलों को, उनके द्वारा नामित बूथ लेवल एजेंट्स को, नेशनल लेवल पॉलिटिकल पार्टीज को, स्टेट लेवल पॉलिटिकल पार्टीज को आह्वान करता है कि आने वाले 15 दिनों में जो भी प्रारूप मतदाता सूची उनको दी गई है, उसमें अगर कोई भी त्रुटि हो तो उसको प्रिस्क्राइब्ड फॉर्म के तहत जमा करें. चुनाव आयोग के दरवाजे हमेशा सबके लिए समान रूप से खुले हुए हैं. బీహార్లో గడిచిన 20 ఏళ్లుగా ఓటర్ జాబితాలో ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదని గుర్తు చేసిన సీఈసీ, సంస్కరణల్లో భాగంగానే బీహార్లో ఓటర్ జాబితా సవరణ జరిగిందన్నారు.
18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుందన్నారు. ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించిన సీఈసీ దరఖాస్తు చేసుకోకుండా ఓటు హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం పౌరులు స్వచ్ఛందంగా ఓటు వేయవచ్చని తెలిపారు. जब पिछले 20 सालों से इंटेंसिव रिवीजन नहीं हुआ, हालांकि पहले होते थे, अभी तक भारत में 10 से ज्यादा बार स्पेशल इंटेंसिव रिवीजन हो चुके हैं। और स्पेशल इंटेंसिव रिवीजन की खासियत ये होती है कि मतदाता सूची को, इलेक्टोरल रोल को टोटली मैक्सिमम प्योरीफाई करने के लिए एक इन्यूमरेशन फॉर्म भरा जाता है और हर मतदाता उसको जब भर के देता है तो उसका नाम मतदाता सूची में फ्रेश एकदम नए तरीके से सूची बनाई जाती है. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़. తాతయ్య ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వెల్కమ్ బ్యాక్. రాహుల్ చేస్తున్న ఆరోపణలపై ఈసీ ఘాటుగా స్పందించింది. ఆరోపణలను ధృవీకరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీకి మూడో ఆప్షన్ లేదని సీఈసీ జ్ఞానేష్ కుమార్ తేల్చి చెప్పారు. అలాగే 7 రోజుల్లో రాహుల్ చేసిన ఆరోపణలపై అఫిడవిట్ రాకుంటే ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవని భావిస్తామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ నకిలీ ఓట్లపై ఒక్క ఆధారం కూడా ఇవ్వలేదని, ఎన్నికలు ముగిసిన 8 నెలలకు ఆరోపణలు చేయటం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. అలాగే ఎవరైనా పదే పదే చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజం కావన్నారు. ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఓటర్ అధికార యాత్రను చేపట్టింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్లోని ససారం పట్టణం నుంచి ఓటర్ అధికార యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట భారీగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. అదే సమయంలో చేర్పుల వంటి కుట్రలకు పాల్పడ్డారన్నారు. అర్హులకు ఓటు దూరం కావటాన్ని ఇండియా కూటమి అనుమతించదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తీజ్ పండుగ ఘనంగా నిర్వహించారు. యువతులు సంప్రదాయ అలంకరణలు, చిన్నారుల కేరింతలతో తండాలన్నీ సందడిగా మారాయి. తీజ్ ఉత్సవాలను 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలువురు యువతులు మాట్లాడుతూ తరాలుగా వస్తున్న ఆచార్య సంప్రదాయానికి ప్రతీక కలనైన తీజ్ పండుగను తండాల్లో జరుపుకో ఆనవాయితీగా వస్తుందని అన్నారు. మేము ఈ పండుగ చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. తీజ్ పండుగ అనేది మా బంజారా వాళ్ళకి చాలా ప్రౌడ్గా ఫీల్ ఇస్తుంది. ఎందుకంటే ఇది మనం మా తరతరాల నుంచి వస్తుంది అండ్ మేము చాలా ఇది ఘనంగా జరుపుకుంటాము. తీజ్ పండుగ జరపడానికి కారణం ఏమంటే మా పిల్లలు, పెద్దలు అందరూ, ముస్లిం వాళ్ళు, పేరెంట్స్ అందరూ బాగుండాలని. అండ్ దీంతోపాటు మన పొలాలు అండ్ చెరువు శుభ్రపరచాలని మేము ఈ పండుగ జరుపుకుంటాము. అండ్ తీజ్ జరిపినందుకు మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. తీజ్ పండుగ చాలా పెద్దగా ఘనంగా జరుపుకుంటాం. రాఖీ పౌర్ణిమ నుంచి జరుపుకుంటాం. 9 రోజులు ఉంటుంది. లంబాడి భాషలోనే ఇది పెద్ద పండుగ. అందరూ మంచిగా ఉండాలా, పంట పొలాలు బాగా పండాలని మేము జరుపుకుంటాం. ఇది మాకు బాగా చాలా పెద్దగా పండుగ సార్. మేము మంచిగా జరుపుకుంటాం. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని కోరారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా దృష్టికి కూడా తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పటికే మంత్రి తుమ్మల యూరియా కొరతపై కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి సరిపడ యూరియా కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఈ నెల 15 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రారంభమైంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలలోని సుమారు 1150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది. అమల్లోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7 గంటల వరకు సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. అంతేకాకుండా టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో మెరుగ్గా ఉన్నట్టు డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్ ఐక్యూ వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు 4.6% పెరగ్గా దీనికి రెట్టింపు స్థాయిలో 8.4% మేర గ్రామీణ మార్కెట్లలో వృద్ధి నమోదైనట్టు తన తాజా నివేదికలో తెలిపింది. వరుసగా 6వ త్రైమాసికంలో అమ్మకాల వృద్ధి పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో అధికంగా ఉన్నట్టు పేర్కొంది. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ సిఎక్స్ ను కొనుగోలు చేస్తోంది. ఈ రంగంలో ఇది అత్యంత భారీ ఒప్పందంగా నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ పత్రిక ప్రకారం ఈ డీల్ విలువ $1 బిలియన్ అంటే సుమారు 5,400 కోట్ల రూపాయలుగా ఉంది. బీజీహెచ్ క్యాపిటల్ మద్దతుతో 12 చిన్న సైబర్ సెక్యూరిటీ సంస్థల విలీనం ద్వారా మెల్బోర్న్కు చెందిన సైబర్ సిఎక్స్ 2019లో ఏర్పడింది. ఈ సంస్థ ప్రస్తుతం 1400 మందికి ఉపాధి కల్పిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా వార్నర్ బ్రదర్స్ తో కలిసి BE6 బ్యాట్మెన్ ఎడిషన్ అనే లిమిటెడ్ ఎలక్ట్రిక్ SUVని లాంచ్ చేసింది. ఈ కారును ది డార్క్ నైట్ ట్రయాలజీ ఆధారంగా రూపొందించారు. ఎక్స్ షోరూమ్ ధర 27.79 లక్షలు. కేవలం 300 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. బుకింగ్స్ ఆగస్టు 23 నుంచి, డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభమవుతాయి. 7.2 కిలోవాట్స్ ఛార్జర్ కోసం ₹50,000, 11.2 కిలోవాట్స్ ఛార్జర్ కోసం ₹75,000 అదనంగా చెల్లించాలి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹92,750గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,1180గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹92,008గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹1,1330గా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర ₹1,16,200గా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 57 పాయింట్లు పెరిగి 80,597 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11.95 పాయింట్లు పెరిగి 24,631.30 వద్ద ముగిసింది. బీఎస్ఈలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్ గా నిలవగా టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో విప్రో, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్ గా నిలవగా టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. మరోవైపు బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ విభాగం తాజాగా డిఫెన్స్ ఇండెక్స్ ను ప్రారంభించింది. మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరంభీం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు. నేడు రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న జోరు వాన. రామంతపూర్లో విద్యుత్ తీగలు తగిలి 5 మృతి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని ప్రతిపక్షాలకు బీజేపీ వినతి. నేడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. ట్యాంక్ బండ్ వద్ద పాపన్న విగ్రహానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీహార్లో ఓటు చోరీ జరిగిందనే ఆరోపణలు అవాస్తవమన్న కేంద్ర ఎన్నికల సంఘం.
ఆరోపణలపై అఫిడవిట్ ఇవ్వాలని రాహుల్ గాంధీకి ఈసీ అల్టిమేటం, లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలన్న సిఈసి జ్ఞానేష్ కుమార్. బీహార్లోని ససారాం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ ఓటర్ అధికార యాత్ర, అర్హులకు ఓటు దూరం కావటాన్ని ఇండియా కూటమి అనుమతించదన్న రాహుల్ గాంధీ. నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు, యూరియా కొరత అంశాన్ని సభలో లేవనెత్తాలని కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల లేఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.